హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ ఒక ఐస్ క్రీమ్ చూద్దామండి. హెల్తీ వేలో ఐస్ క్రీమ్ చూద్దామండి. హై ప్రోటీన్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా హై ప్రోటీన్ అండి. ఎలాంటి క్రీమ్ కానీ షుగర్ కానీ వాడకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో హెల్తీగా హై ప్రోటీన్ అనుకోవచ్చు, గిల్ట్ ఫ్రీ అనుకోవచ్చు, వాట్ ఎవర్ అండి. బట్ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసేద్దామా? చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఫూల్ మకానా నేను ఒక 1 కప్ తీసుకుంటున్నానండి. ఇవి కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. లైట్గా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు క్రంచీనెస్ వస్తుంది. సో దానికోసం మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. సో లైట్గా ఫ్రై చేసుకొని జస్ట్ అది క్రంచ్ అవుతే సరిపోతుంది. సో సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు ఫూల్ మకానా వేసుకున్నామండి. 1/3 కప్పు బాదాం, 1/2 కప్పు కాషు. ఇవన్నీ కాస్త నానడానికి మనకు హాట్ వాటర్ కావాలండి. హాట్ వాటర్ వేసుకుందాం. జస్ట్ అవి మునిగే వరకు హాట్ వాటర్ వేసుకోవాలి. సో ఇవన్నీ కాస్త హాట్ వాటర్లో సోక్ అవ్వాలి. ఇవన్నీ మునిగే వరకు కాస్త వాటర్ వేసేసాను, హాట్ వాటర్ వేసాను. హాట్ వాటర్లో మనకు సోకింగ్ తొందరగా అవుతుంది. సో హాట్ వాటర్లో సోక్ అవ్వడానికి ఒక 10-15 minutes మనము లిడ్ పెట్టేసి పక్కన ఉంచేద్దాం. సో మనకు బాగా ఇవి సోక్ అయిపోయాయండి వేడి నీళ్ళల్లో. ఇప్పుడు వీటిని తీసుకొని మనము మిక్సీ జార్లో వేసేసుకుందాము. వాటర్ లేకుండా మిక్సీ జార్లో ఇవి వేసేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు మనము బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి, కంటైనర్లోకి సర్వ్ చేసుకుందాము. దీన్ని పోర్ చేసుకుందాము. నా దగ్గర ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బౌల్ ఉందండి. ఇందులోనే నేను వేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయండి. ఇవి కొన్ని వేసేసుకుంటున్నాను. మనకు లోపల వరకు కావాలంటే ఒక్కసారిగా ఇలా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా పైన కూడా కాస్త గార్నిష్ చేసుకోవచ్చు. క్లీన్ ర్యాప్తో ఇవి కవర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు మంచు అనేది మనకు పట్టదు, ఫామ్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ కానీ 8 hours కానీ ఫ్రీజ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఓవర్ నైట్ కూల్ అయిపోయిందండి. ఇప్పుడు చూసేద్దామా? వావ్, సో యమ్మీ, టేస్టీ, నో క్రీమ్, నో షుగర్, నో గిల్ట్ ఫ్రీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది. మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత స్మూత్గా వస్తుందో? వావ్, ఆల్మోస్ట్ మనం ఇందులో షుగర్ కానీ, క్రీమ్ కానీ, కండెన్స్ మిల్క్ కానీ ఎలాంటివి యూస్ చేయకుండా హెల్తీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి ఐస్ క్రీమ్ చేసుకున్నామండి. చాలా యమ్మీగా ఉంటుందండి, టేస్టీగా. సో హెల్తీ హై ప్రోటీన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.